హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు పట్టుబడి వచ్చేసి కృష్ణా జిల్లా కృత్తివేని మండలం గాంధీనగర్లో. కృత్తివేని ఊరది గాంధీనగర్. చూడండి వాటర్లాగేసి కట్టేసుకున్నాం. 0 పాయింట్ పిల్ల బయటకు అమ్ముకుంటున్నారు. ఇలాగ టిఫిన్లు వచ్చినాయి, టిఫిన్ చేసి సరదాగా కూర్చున్నారు. వాతావరణం కూడా చల్లగా ఉందని. అంటే బొలేరోలు రావాలి, ఇంకా రాలేదు, అట్ల కోసం చూస్తున్నారు. 10 బొలేరోలు ఎన్నో పెట్టారు. ఈ తోలకం వచ్చి కృత్తివేని నుంచి దెయ్యాల తిప్ప. అదిగోండి వచ్చేసింది బళ్ళు. వచ్చేసినాయి కానీ చేప లాగేసి కట్టాం కదా, కొంచెం కండిషన్ ఉండాలి అని అరకేయి కొడతారు ఇప్పుడు. అదిగోండి అరకంటే సీప్ మందు. ఆ మందు కూడా చూపిస్తారు చూడండి. 99 రూపాయల క్వార్టర్ ఎంత ఉన్నది. చూడండి బరకాలు వేసి సర్దుకుంటున్నారు. అక్కడ నుంచి మూత మొయ్యాలి కదా చెరువు నుంచి, అక్కడ నుంచి వేల దగ్గరికి మూత. దగ్గరగా 35 మంది వెళ్ళాం జనం. ఈ సైజు వచ్చి 0 పాయింట్ అంటే కేజీకి 4-5 కాదు, కేజీకి ఒక పీసు లేకపోతే 2 పీసులు అలా తూగుతున్నాయి. కాటాకొచ్చి తూగి కూడా మీకు చూపిస్తాను. అదిగోండి సీపు మందు కొట్టిది బెంగళూరు విస్కీ ఏదో ఉంది. చేప కండిషన్ మనిషి మామూలుగా కండిషన్ ఉంటుంది, చేప ఈ టైప్లో ఉంటుంది. లెక్కేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, గుండు నొక్కుతున్నారు ఫస్ట్ బండికి. ఎంత అవుతుందో చూడండి, మీకే తెలుస్తుంది. ఆ లైన్లో జనం అవి కొన్ని పొలేరులు. నేనైతే బండిలో ఎక్కాను. బ్యాగులు అవి తీసుకునేది తెమ్మరించాలి కదా బండిలోకి. చూడండి గుంటు మీకు కనిపిస్తుంది. పెద్ద గుంటు నొక్కేసారు ఫస్ట్ది. 2 బళ్ళు అయ్యి అని ఎంతో 2 బళ్ళు అవ్వచ్చు దగ్గర. మళ్ళీ ఇందులో గొరక ఒకటి ఉంది. మళ్ళీ కేజీ కాడ నుంచి పైకి చేపల పక్కన మొలగడ్డారు కదా, దాంట్లో వెయ్యాలి. ఆ పెద్ద చేపలు మళ్ళీ నైట్ లైవ్కి బండి మీద పురమాయించుకున్నారు. రేపు పొద్దున్న సండే మార్కెట్కి వెళ్తానికి. ఒక్కటి కాదు 30 ఎకరాలు అనుకున్నాం, కానీ పిల్ల అనుకున్నాం. కాకపోతే దీంట్లో అన్ని రకాలు ఉన్నాయి. ఆ చెరువు మొత్తం గొరక ముళ్ళే చుట్టూను. ఎక్కడ దిగితే అక్కడ కూర్చోపోతున్నాయి. ఇంకా అలా అయినా తప్పదు కదా మరి పనికి వచ్చినప్పుడు. అదిగో చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఎంతవరకు కట్టారు వాళ్ళు ఏంటో మీకు తెలుస్తుంది కదా. అలా ఇవ్వండి. దాంట్లో నేనే ఉన్నాను అక్కడ, మీకు కనిపిస్తుంది కదా. అది చూడండి పొడికి బళ్ళు 10 బళ్ళు పెట్టారు. బండికి వచ్చి 1400 వెళ్తుంది. 1400-1500. 35 బ్యాగులు అట్లా. చూడండి ఫ్రెండ్స్, నేనే దాంట్లో అక్కడ. పిల్ల ఆల్రెడీ వేసాం, అంటే తక్కువ. ఇంకా వీడియో ముందు ఇంకా కనిపిస్తుంది మీకు. అదిగోండి రన్నింగ్ అవుతుంది పని. స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. పని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కనిపిస్తుంది. ఒక్కో మూట అయితే 20 కేజీల దగ్గరగా వస్తుంది. లేపలేకపోతున్నా, అక్కడైతే చాలా బరువు ఉంది. ఇంకా తీరా అక్కడ ఉన్నా కాబట్టి తప్పకుండా కావదు. నాకు వీడియో తీయడానికి కుదరక ఈ డ్రైవర్లతో తీపిచ్చాను వీడియో. వాటర్ పడిపోయి కెమెరా క్లారిటీ రాలే. ఈ రోజైతే వాతావరణం చాలా బాగుంది. రోజు వర్షం వచ్చేది, ఈ రోజు వర్షం రాలే. అలా తుపర లైట్గా వచ్చి ఆగిపోయింది. సపరేట్గా గొరక్క ఒకటి వల కట్టారు. పెద్ద చేపకు వల కట్టారు. చూడండి అక్కడ గొరక తెమరించుకుంటున్నాడు దాంట్లోను నెట్తోటి. రెండో గుంట నొక్కున్నట్టున్నారు ఇప్పుడు. పని వచ్చి చేప చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఫుల్ అయిపోయింది దాంట్లో వ్యాన్లో. ఎలా అవుతుందో మళ్ళీ దాంట్లో కూడా చీప్ మంది కొట్టాలి. వ్యాన్కి వచ్చి సగం కడిగేసాం. పని అయ్యేసరికి 4 అయ్యింది. ఆ గొరక అన్నీ మొత్తం అన్నీ క్లియర్ చేసుకుంది. అన్నీ చేసుకుంటూ వచ్చినప్పటికి అక్కడ గట్టి మీద అయినప్పటికీ చూడండి పందిరేసారు చేప నలగకుండా ఫ్రీగా ఆడుకుంటుందని. వీడియో పూర్తిగా చూడండి. పట్టుబడి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఉంటుంది పిల్ల మార్పు.
పెద్ద చేప అదిగోండి కేజీకి పైగే ఉంటే దాంట్లో వేసుకుంటున్నారు. తెల్ల చేప కట్ల జాడి మూసం. దారి అయితే అసలు బాలేదు, బళ్ళు ఎప్పుడు ఎక్కడ ఆగితే అక్కడ దిగిపోయేలా ఉన్నాయి. ఇసుక నేల కదా, ఇంక దిగిందంటే ఇంక పైకి రావు, ట్రాక్టర్ వచ్చి లాగాలి. అదిగోండి అక్కడ బాగా కష్టం బ్యాగ్ పైకి లేపి కాడ. మూట చాలా పెద్దవి అయ్యి లాక్కుంటే దిమరచ్చాలంటే జబ్బ లాగేసి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొరకు వచ్చింది అంటున్నాను కదా, అది గుంటుకొచ్చి అలాగా తక్కువ తక్కువగా ఉన్నా కూడా అలా ఇచ్చేసేవారు. కాకపోతే వెనక్కి బళ్ళు రాక గొరక సపరేట్ చేసి పెట్టాం. లాస్ట్లో అది పని ఎక్కువైపోయింది, ఒక గంట లేట్ అయిపోయింది. పనంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ లేపుండి అది ఎమర్జీ గడ ఒక ఎత్తు అయిపోయింది. చాలా కష్టం అయిపోయింది. చిన్న సైజు చేప వచ్చి చెరువులో వేసేస్తున్నారు. 100 గ్రాములు 200 గ్రాముల చేప ఇంకా అర కేజీ పైకి ఇలాంటి ఇవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి చెరువు, వేరే చెరువులోకి. సరే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది.